ఫోటోషాప్ రాని వాళ్ళు కూడా 10 నిమిషాల్లో థంబ్‌నెయిల్ చేసుకునేలా నేను చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనమైతే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ తీసుకోవాలి. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేస్తే సాలిడ్ కలర్ ఉంటుంది. సో, మీరు కొంచెం వీడియోని కొంచెం స్లోలో పెట్టుకొని చూడండి. కంపల్సరీ మీకు ఇది అర్థమవుతుంది ఈ పాయింట్. అండ్ సాలిడ్ కలర్‌లో నాకు నచ్చిన ఒక కలర్‌ని తీసుకున్నాను. మీరు కూడా ఒక కలర్‌ని అయితే తీసుకోండి. తర్వాత మీరు ఒక ఇమేజ్‌ని అయితే తీసుకోండి. ఫైల్‌లోకెళ్ళి ఓపెన్‌లో క్లిక్ చేస్తే మనం ఏదైతే ఇమేజెస్‌ని పెట్టామో ఆ ఇమేజెస్ అక్కడ ఉంటాయి. సో, ముందుగా నేనేం చేశానంటే ఒక యూట్యూబ్ లోగో తీసుకున్నాను. సో, ఈజీగా మీరు తీసుకోవడం మ్యాక్సిమం మీకు వచ్చే ఉంటుంది. ఫైల్‌లోకెళ్ళి ఓపెన్‌లో క్లిక్ చేస్తే మనం ఏం పెట్టినా అక్కడైతే వచ్చేస్తుందనమాట. సో, నార్మల్‌గా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకటి యూట్యూబ్ సింబల్, ఒకటి యూట్యూబ్ అయితే తీసుకున్నాను. సో, డ్రాగ్ అండ్ డ్రాప్ మీకు తెలిసిందే కదా! కంట్రోల్ టీ నొక్కితే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, మనమైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంటే సాగదీసుకోవచ్చు. అండ్ మనమైతే పెట్టుకున్న ప్రతి ఇమేజ్‌ని మనమైతే ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని ఏం చేశానంటే కంట్రోల్ జే క్లిక్ చేసి కాపీ చేసుకున్నాను. నాకు 2వి కావాలి. అండ్ మళ్ళీ డబుల్ క్లిక్ చేశాను ఆ లేయర్ మీద. క్లిక్ చేసి ఇక్కడ మనకి కలర్ ఓవర్లే ఉంటుంది. కలర్ ఓవర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను వైట్ కలర్ అయితే ఒకదానికైతే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి వీడియో స్లోలో పెట్టుకొని చూడండి, క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ మళ్ళీ ఇంకొక లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని ఏం చేశానంటే నేను ఎరేజర్ పెట్టి యూ వరకే మాత్రమే చెరుపుకున్నాను. ఎందుకంటే ఇది నాకు యూట్యూబ్ అనేది తెలుగులో వైట్ కలర్లో రావాలి. సో, నెక్స్ట్ టెక్స్ట్ ఆప్షన్ తీసుకొని మానిటైజేషన్ అని రాసుకున్నాను. తెలుగు టెక్స్ట్ ఎలా రాసావు బ్రో అంటే మనకి గూగుల్ క్రోమ్లో అయితే మనమైతే టైప్ చేసిన లెటర్స్ని మనం ఇక్కడ కాపీ చేసుకున్నాం అనమాట. సో, మొత్తం చూపిస్తే బాగోదు కదా అని. సో, ఫాంట్లోకి అయితే వెళ్తాము. సో, మీదనైతే ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. తెలుగు ఫాంట్స్ అన్నీ నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. సో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే దాని గురించి అయితే చేశాను అనమాట. సో, అది కూడా మీరైతే చూడండి. సో, డౌన్లోడ్ చేసుకొని మనమైతే మా ఫోటోషాప్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో, మనం ఏదైతే మనకి కావాలో ఆ సైజులో మనమైతే తీసుకుంటాం. సైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, మీద మనం చూసుకుంటే సైజ్ మనం ఎంతలో కావాలంటే అంతలో పెట్టుకొని మనమైతే ఈ కలర్ కూడా మనమైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ని క్లిక్ చేస్తే ఫాంటు అండ్ కలరు అన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి అనమాట. ఒక్కొక్క ఫాంటు మీ ముందే నేనైతే చూపిస్తున్నాను. సో, నార్మల్గా మనం తీసుకొని తెలుగు ఫాంట్స్ అనేవి మనం గూగుల్లో టైప్ చేసుకొని మనమైతే ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఆర్గనైజింగ్గా పెట్టుకున్నాను చూడండి. మీరు కూడా ఈ ఆర్గనైజింగ్గా పెట్టుకోండి. సో, రకరకాలుగా పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో, అదేవిధంగా మనం ప్రతి టెక్స్ట్కి మనమైతే స్ట్రోక్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. అంటే షాడర్ మనం డ్రాప్ షాడో ఇవన్నీ తెచ్చుకోవాలి. సో, మనం అది సెట్ చేసుకొని మనం ఇదిలో పెంచుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ తీసుకొని నేను ఇక్కడ టెక్స్ట్ ఏం రాశానంటే సో 500 సబ్స్క్రైబర్స్ 5000 సబ్స్క్రైబర్స్ అని రాశాను. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ మొత్తం మనకి ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ని అయితే మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో, ఎనీ టెక్స్ట్కి మనం ఫాంట్స్ మార్చుకోవచ్చు, సైజ్ మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. అట్ ఎ టైం మనమైతే సైజ్ కూడా అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నా ప్రాసెస్ మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మనం ఒక్కొక్కటిగా మనమైతే సెట్ చేసుకోవాలన్నమాట. మనం దీన్ని కంట్రోల్ ఏ కొట్టిన తర్వాత మనం కలర్ మార్చుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికి ఫిల్టర్స్లోకి వెళ్ళి కెమెరా అప్లై చేశాను. కెమెరా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఆటోమేటిక్లో పెట్టుకున్నాం. ఇప్పుడు చేస్తుంది కలర్ గ్రేడింగ్. కలర్ గ్రేడింగ్ మీకు అవసరం లేదు, కానీ నేను ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను మీ గురించి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ సెట్టింగ్స్ మారుస్తున్నానో, కలర్స్ ఎలా పెరుగుతున్నాయో. ఇందులో మనకి షాడో అండ్ ఎక్స్పోజర్ అండ్ ఇవైతే మనం చూసుకోవాలి. క్లారిటీ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా సెట్ చేసినప్పుడు మాత్రమే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది. డీటెయిల్స్లో మనమైతే ఇది కొంచెం షార్ప్ ఇమేజెస్ని నీట్గా స్మూత్ చేయొచ్చు అనమాట. సో, డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కింద క్లిక్ చేస్తే మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ లూమింగ్స్ ప్లాన్లు ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటి మనమైతే మార్చుకోవచ్చు. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో, చూడొచ్చు ఎంత ఇంప్రూవ్ అయిందో కలర్ అనేది. ఈ ఇమేజ్ ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ని అయితే పెట్టుకోవాలి. సో, ఇలా మనం ఫాంట్ని వదిలేస్తే బాగోదు కదా. సో, అందుకే బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ని అయితే పెట్టుకున్నాను. సో, మీరు ఒక ఇమేజ్ అయితే ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. మీకు ఇలాంటి ఇమేజ్ లేదు అనుకుంటే నార్మల్ ఇమేజ్ అయినా మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో, మీరు ఏదైతే ఉన్నారో అది పెట్టుకుంటేనే మనకి లుక్ వస్తుంది తప్ప మీరు ఏది పెడితే అది పెడితే లుక్ రాదు. సో, ఈ థంబ్నెయిల్కి ఇలానే బాగుంటుంది. సో, పెద్దగా నార్మల్గా అయితే బాగోదు అనమాట.
కరెక్ట్‌గా నేను బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్ చేసి దాని ఒపాసిటీ అయితే బాగా తగ్గించేశాను. మీరు ఇంచుమించుగా ఒక 30 ఒపాసిటీలో పెట్టుకోండి సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని కింద లేయర్‌కి పంపించేసాననమాట నేను. సో, మళ్ళీ దీన్ని క్రాప్ చేసుకుంటున్నాను. అండ్ క్విక్ సెలక్షన్ టూల్ తీసుకొని దీన్నైతే క్రాప్ చేసుకొని అక్కడైతే నేను ప్లేస్ చేస్తాను చూడండి. సో, సింపుల్‌గా మనమైతే దీన్ని క్విక్ సెలక్షన్ టూల్‌తో మొత్తం సెలెక్ట్ అయితే చేసేయాలనమాట. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ జే క్లిక్ చేస్తే మనకి ఇది సెపరేట్ అయిపోతుంది. దీనికి ఫెదర్ అప్లై చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఫెదర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ 0.5లో అయితే పెట్టుకోండి మీరు. సో, నెక్స్ట్ మనం సెలెక్ట్ మూవ్ టూల్ మీద సెలెక్ట్ చేసి మనం కంట్రోల్ జే క్లిక్ చేసిన వెంటనే ఇది సపరేట్ అయిపోద్ది లేయరు. ఆ లేయర్ని తీసుకొని మనమైతే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో చిన్న చిన్న మైనస్లు ఉంటాయి. దాన్ని మనం ఎరేజర్ ఆప్షన్తో ఎరేజ్ చేసుకోవాలి. అండ్ ముందుగా కంట్రోల్ టీ క్లిక్ చేసి కరెక్ట్ పొజిషన్స్లో నేను పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎరేజర్ ఆప్షన్ అయితే తీసుకొని మనమైతే మార్చుకోవాలి. అండ్ ఎరేజర్ ఆప్షన్ ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మైనస్లు మనమైతే రిమూవ్ చేస్తామన్నమాట. సో, సింపుల్గా మనం చూడొచ్చు ఇక్కడ ఆటో ట్యూన్లో పెట్టుకున్నాను. ఆటో కలర్, ఆటో ట్యూన్ అండ్ ఆటో కాంట్రాస్ట్ అయితే పెట్టుకున్నాను. సో, సైజుని క్లిక్ చేసుకున్నాను ఎరేజర్ ఆప్షన్లో. ఎరేజ్తోని మనం చుట్టుపక్కల ఉన్న బార్డర్స్లో చిన్న చిన్న వైట్ స్పాట్స్ అయితే ఉన్నాయి కదా. సో, ఆ వైట్ స్పాట్స్ అన్నిటిని మనమైతే అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. వన్స్ అరేంజ్ చేసుకున్నాక ఏం చేయాలంటే సింపుల్గా దీనికి స్ట్రోక్ అయితే అప్లై చేయాలి. సో, మనం ఏదైతే ఇమేజ్ ఉందో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి కలర్ ఆప్షన్ వస్తుంది. ఆ కలర్ ఆప్షన్లో మనమైతే డ్రాప్ షాడో ఇవన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ పెయింట్ బ్రష్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న చూడండి, పెయింట్ బ్రష్ మీద క్లిక్ చేసి ఒక కలర్ని తీసుకొని హార్డ్నెస్ని తగ్గించి మనమైతే ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న లేయర్ని మనం కిందకైతే పంపించేయాలి. అప్పుడు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, మనకి బ్యాక్గ్రౌండ్లో ఎన్ని డిఫరెంట్ కలర్స్ని మనం డ్రా చేయగలిస్తే అంత మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. నేను ఒక్కొక్క కలర్ని సెలెక్ట్ చేసుకుంటూ నేనైతే డ్రాగ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ పెయింట్ ఆప్షన్ తీసుకొని ఒక్కొక్క కలర్ని నేనైతే రాస్తున్నాను. ఇలా మనం డ్రాగ్ చేయడం వల్ల మన టెక్స్ట్ హైలైట్ అవుతుంది, మనము హైలైట్ అవుతామన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా కనిపిస్తుంది. మనం హైలైట్గా టెక్స్ట్ తమ్లైన్ నీట్గా చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఒకవేళ టెక్స్ట్లో 2 కలర్స్ వాడితే సో 2 కలర్స్నే వాడండి. నేను ఇక్కడ వైట్ అండ్ ఎల్లో వాడుతున్నాను. సో, మీరు కూడా 2 కలర్సే వాడండి. ఎక్కువ కలర్స్ వల్ల అన్ప్రొఫెషనల్గా ఉంటుంది. సో, ఖచ్చితంగా మీరు 2 కలర్స్ని వాడడం వల్ల మీకు కూడా వ్యూస్ బాగా వస్తాయి అనమాట. ఇక్కడ మనకి నేనైతే ఒక రెక్టాంగిల్, ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను సెట్టింగ్స్ ఏవైతే పెడుతున్నానో అవే మీరు పెట్టుకోండి. కొంచెం స్లోవర్లో పెట్టుకొని మీరైతే దీన్ని చూడండి ఎలా పెడుతున్నాను సెట్టింగ్స్. అండ్ సింగిల్ డ్రాలో పెట్టుకొని నేనైతే జస్ట్ ఓకే చేసి క్లిక్ చేస్తున్నాను అనమాట. జస్ట్ మనకి ఒక షాడర్ ఒక లైన్ అయితే వచ్చేసింది, బార్డర్ అనమాట. ఈ బోర్డర్ అనేది చాలా మస్ట్ ఇంపార్టెంట్. 10 మినిట్స్లో మీరు ఈజీగా అయితే మీరైతే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి మనమైతే సేవ్ చేసుకోవాలి. ఇందులో నేను 2 రకాలుగా సేవ్ చేస్తున్నాను. ఒకటి పిఎస్డీలో సేవ్ చేస్తున్నాను అండ్ జేప్యాగ్లో సేవ్ చేస్తున్నాను. అండ్ దీని గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అన్నా, సో ఇంకా వీటి గురించి వీడియోస్ చేయాలన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి. నేను బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫోటోషాప్లో ది బెస్ట్ టిప్స్ కూడా మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూడండి, చూడకుండా అయితే వెళ్ళిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లుక్ అయితే ఇవ్వండి. సో, ఒక లైక్ ఇస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. సో, ఇదనమాట ఫైనల్ అవుట్పుట్. సో, చూడొచ్చు ఇలా అయితే వచ్చింది తమ్లైన్. సో, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.